హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెగాస్టార్ చిరంజీవి గారు రీ ఎంట్రీ తర్వాత ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి అండ్ మన రిలీజ్ అయినటువంటి వాల్తేరు వీరయ్య, ఈ సినిమాలు తప్పితే చిరంజీవి గారి రేంజ్ సినిమా పడలేదు. చిరంజీవి గారి రేంజ్ సినిమా కానప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి అండ్ వాల్తేరు వీరయ్య కూడా యావరేజ్ కంటెంట్. చిరంజీవి గారి చరిష్మా, ఆయన కామెడీ టైమింగ్ చూసి ఛానల్ అయింది. అంటే ఒక ఘరానా మొగుడు ఆ రేంజ్ కామెడీ కాకపోయినా చిరంజీవి గారి బాడీ లాంగ్వేజ్ నుంచి ఎటువంటి కామెడీ అయితే బాగుంటుంది అనేది వాల్తేరు వీరయ్య ఆయన చూపించారు. కాబట్టి బాబీ గారు ఒక అభిమానిగా ప్రజెంట్ చేసేటప్పటికి యావరేజ్ కంటెంట్ అయినా చిరంజీవి గారి స్టార్డమ్, ఆయన బాడీ లాంగ్వేజ్తో సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ కొట్టేసింది. కలెక్షన్స్ పరంగా కూడా దుమ్ము రేపే కలెక్షన్లో రాబట్టింది. సో ఇప్పుడు అందరి యొక్క కన్ను విశ్వంబర మీద ఉన్నప్పటికీ దానికంటే మించి రీసెంట్గా లాంచ్ అయినటువంటి ఓడెల శ్రీకాంత్ అండ్ చిరు ఓడెల, ఈ కాంబినేషన్ మీద ఎక్కువ హైప్ ఉంది. ఈ కాంబినేషన్ కోసం మెగా అభిమానులందరూ చాలా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఒక యంగ్ డైరెక్టర్తో ఒక సీనియర్ హీరో సినిమా తీస్తే ఆ హైప్ వేరు, ఆ సినిమాకు ఉండేటువంటి బజ్ వేరు. ఎందుకంటే ఒక యంగ్ డైరెక్టర్ ప్రస్తుతం ఉన్న సీనియర్ హీరోని చూసే పర్స్పెక్టివ్ వేరే రకంగా ఉంటుంది. నెక్స్ట్ లెవెల్లో ప్రొజెక్ట్ చేస్తారు. పేటాతో ఎలా అయితే రజనీకాంత్ గారు, ఒక వింటేజ్ రజనీకాంత్ గారిని కార్తీక్ సుబ్బరాజ్ గారు చూపించారో ఒక యంగ్ డైరెక్టర్, అలాగే ఇప్పుడు ఓడెల శ్రీకాంత్ దసరా సినిమా డైరెక్టర్ చిరంజీవి గారిని ఒక రేంజ్లో, పైగా ఆ పోస్టర్ రక్తంతో చేతులు తడిసి ఉన్నటువంటి ఒక పోస్టర్ని రిలీజ్ చేసే తను అనౌన్స్మెంటే అంత భయంకరంగా ఇచ్చాడు అని అంటే, సినిమాని చిరంజీవి గారిని పెట్టుకొని ఏ రకమైనటువంటి సినిమాని కరెంట్ జనరేషన్ యూత్కి ఎక్కేలాగా తీసుకోవడం అనేది అర్థం చేసుకోవచ్చు. ఇంకొక అదిరిపోయేటువంటి న్యూస్ ఏంటనంటే, ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్గా అనిరుద్ధ్ గారు చేయబోతున్నారు. అనిరుద్ధ్ గారిని మ్యూజిక్ డైరెక్షన్లో పెట్టుకోవాలని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ ఎప్పటి నుంచో అడుగుతున్నారు. మనకి ఆ మనీ శర్మలు, డిఎస్పీలు వీళ్ళు మన మ్యూజిక్ డైరెక్టర్లే తప్పితే అనిరుద్ధ్ అనేది ఇప్పుడు ఓకే మ్యూజిక్ డైరెక్టర్ మనం ఎవరిని తక్కువ చేయట్లా, కానీ ప్రజెంట్ అనిరుద్ధ్ ఉన్న ఊపు, అనిరుద్ధ్ ఏది పట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. మ్యూజిక్ పరంగా, ఆల్బమ్ పరంగా, అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పరంగా అసలు దుమ్ము లేపేస్తున్నాడు. ఇండియాలో నంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్ ఇప్పుడు ఎవరున్నా అనిరుద్ధ్. సో ఆబ్వియస్లీ అభిమానులు కూడా చెయ్యాలని కోరుకుంటారు. సో వాళ్ళ కోరిక మేరకు ఓడెల శ్రీకాంత్ గారు చిరంజీవి గారితో చేయబోయేటువంటి సినిమా కోసం అనిరుద్ధ్ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకున్నారు. అఫీషియల్ అనౌన్స్మెంట్ అనేది మరికొద్ది రోజుల్లో వస్తుంది. సో ఇది ఇప్పటి వరకు అయితే ఒక హ్యూజ్ బజ్, ఇది ఫిక్స్ అయిపోయింది. అనిరుద్ధ్ అనేది ఫిక్స్. సో అసలైనటువంటి సినిమా రీఎంట్రీ తర్వాత మెగాస్టార్ స్థాయికి తగ్గట్టుగా మెగాస్టార్ చిరంజీవి గారిని 2020 సంవత్సరంలో ఇప్పుడు ఈ కిడ్స్ ఎవరైతే ఉన్నారో చిరంజీవి గారిని ఇప్పుడు చూడబోతున్నారు. సో ఓడెల శ్రీకాంత్ చిరంజీవి గారిని ఎలా చూపిస్తారు ఏంటనేది కూడా అక్కడి నుంచి అసలైనటువంటి చిరంజీవి గారి 3.0 వర్షన్ అనేది మనం ఖచ్చితంగా ఓడెల సినిమాతో అయితే చూడబోతున్నాం అనేది ఫిక్స్ అయిపోయింది. దానికి తోడు అనిరుద్ధ్ మ్యూజిక్ అనేటప్పటికి ఇంకా హైప్ అనేది ఆ సినిమా రిలీజ్ అయినాటికి ఏ రేంజ్లో ఉంటుంది అనేది ఇప్పుడే మనం ఇమాజినేషన్ చేసుకోవచ్చు. సో బాస్ ఈజ్ బ్యాక్ అనేది మనం ఇప్పుడు వాడాలి. అసలైనటువంటి బాస్ అనేది మన చిరు ఓడెల ఈ కాంబినేషన్లో చూడబోతున్నాం.